ఇంకా ఇక్కడే ఉంటే ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో, అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నానా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను ఏ తప్పు చేయలేదు. అక్కిని కేవలం ఒక మంచి ఫ్రెండ్లానే చూశాను. నాకు తన మీద ఎలా ఆగిపోయావేరా? చెప్పు చెప్పు. నువ్వు పనిలో చేరిన మొదటి రోజే చెప్పాను, అక్కీకి కాస్త దూరంగా ఉండరా, ఆ కుటుంబానికి మన వల్ల ఎలాంటి నష్టం కలగకూడదని నీతో మాట కూడా తీసుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? వాళ్ళ ముందు నన్ను తలెత్తుకోకుండా చేశావు. నానా, ఇప్పుడు నేనేం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. నా వల్లే మీకు అవమానం కదా. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇక మీదట మనం ఇక్కడ ఉండకూడదు. జ్యోతి, సామాన్లు దగ్గరుండి ప్యాక్ చేయించు. నిజంగా నేనే తప్పు చేయలేదు ఫ్రెండ్. రవి కూడా ఎప్పుడూ తన లిమిట్స్ క్రాస్ చేయలేదు. అక్కి, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? ఆకాంక్షవర్ధన్ అంటే ఆర్యవర్ధన్ కూతురు. నా స్నేహితుడి కూతురు ఎప్పుడూ తప్పు చేయదు. ఎందుకంటే నీలో ప్రవహిస్తున్నది ఆర్యవర్ధన్ రక్తం కాబట్టి. రవి గురించి కూడా నాకు తెలుసక్కి. మీ మీద నాకు నమ్మకం ఉంది. అక్కి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది రాకేష్. ప్రాణం మీదకి వచ్చినా సరే తప్పు చేయదు. నేనే అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అయ్యాననిపిస్తుంది. అంతా రవి వల్లే. వీడేంటి మెల్ట్ అవుతున్నాడా? యు ఆర్ రైట్ అబ్బాయ్. అక్కి మంచిదే. ఆ రవి నమ్మడమే తన తప్పు. అన్నయ్య నా మాట వినిపించుకోకుండా రవిని చాలా ఇన్సల్ట్ చేశాడు. ఇందులో అభయ్ తప్పు కూడా లేదులే అక్కి. తన ప్లేస్లో మనం ఉండి కూడా ఆలోచించాలి కదా. కరెక్ట్. ఒక అన్నయ్యగా నువ్వేం చేయాలో అదే చేశావు. లేదు రాకేష్, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. వెంటనే అక్కీకి సారీ చెప్పాలి. వీడేంటి సెంటిమెంట్ ఫుల్ సారీ చెప్పాలంటున్నాడు. ఇప్పుడే వద్దులే అబ్బాయి. వెంటనే సారీ చెప్తే తప్పు నీదే అని ఒప్పుకున్నట్టు అవుతుంది. నా చెల్లెల దగ్గర నాకు ఇగో ఏంటి రాకేష్? దూరం పెంచుకుంటే పెరుగుతూనే ఉంటుంది. నాకు నా చెల్లికి మధ్య దూరం రాకూడదు. నాకు అన్నయ్య మీద కోపం లేదు ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ అన్నయ్యకి సారీ చెప్పి తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నాను. తన మనసులో మా మీద ఎలాంటి అనుమానాలు ఉంచుకోడు కదా. వెరీ గుడ్ డెసిషన్. నేనిప్పుడే వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను. సరే. అక్కి, అన్నయ్య, ఐఎమ్ సారీ అక్కి. ఐఎమ్ ఆల్సో సారీ అన్నయ్య. నేను నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను కదా. లేదన్నయ్య, నీ పొజిషన్లో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు. కానీ నిజం ఏంటంటే నేను రవి మంచి ఫ్రెండ్స్ అంతే అన్నయ్య. అయినో అక్కి, నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ వేరే ఎవరిని నేను నమ్మే పరిస్థితుల్లో లేను. నాకు నీ సేఫ్టీ ముఖ్యం.
ప్లీజ్ అక్కి, ఎవరిని బ్లైండ్గా నమ్మకు. బ్లైండ్గా నమ్మేది నువ్వురా. కలిస్తే కలిసారులే, మళ్ళీ మీ మధ్య ఎలా చిచ్చు పెట్టాలో నాకు తెలుసు. ఇప్పుడేం చెప్పినా అన్నయ్య నమ్మే పరిస్థితిలో లేడు. ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేయడం కంటే టైం చూసుకొని సర్ది చెప్పడం బెటర్. నువ్వు చెప్పినట్టే వింటానన్నయ్య. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం. రా రాకేష్. హలో జెండే సార్, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. ఆ, జ్యోతి చెప్పమ్మా. రవికి జరిగిన అవమానానికి ఆయన చాలా బాధపడుతున్నారు సార్. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. మేము ఎవరం ఏం చెప్పినా ఆయన వినట్లేదు సార్. బాధపడకమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే సార్. ఏమైంది ఫ్రెండ్? ఇక్కడ జరిగిన దానికి యాదగిరి మావయ్య చాలా ఫీల్ అయ్యాడంట. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంటమ్మా. మై గాడ్. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి యాదగిరితో మాట్లాడతాను.